నమస్తే అండి. సార్, తాజాగా చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇందాక మాట్లాడుతూ కూడా పొత్తుల ధర్మాన్ని చంద్రబాబు నాయుడు పాటించట్లేదు, అందుకే నేను ఇక్కడ నుంచి ఒక ఇద్దరు అభ్యర్థులను ప్రకటిస్తున్నాను. మొన్న రీసెంట్గా చంద్రబాబు గారు ఇద్దరు ప్రకటించారు కాబట్టి దాని పోటీకి నేను ఇద్దరు ప్రకటిస్తున్నా అన్నట్టుగా మాట్లాడారు. ఏంటి అసలు వాళ్ళిద్దరి మధ్య ఏంటి కలిసి ఉన్నారు? ఇప్పుడు సమాజంలో వాళ్ళిద్దరి సంగతి అందరికీ తెలుసు. 2014లో వాళ్ళిద్దరు కలిసి పనిచేశారు. 2019లో నువ్వు వేరు నేను వేరు అని చెప్పి పక్కెళ్ళారు. మళ్ళీ ఇవాళ కూడా అదే సీన్ జరిగిద్ది. అదే వాళ్ళిద్దరు ఏంటంటే ప్రజల్ని మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు ఉంటే నా ఇల్లు మోసం చేయడానికి పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అర్థమైందా? వాళ్ళిద్దరూ మెయిన్ రీజన్ అది ఒకటి. చంద్రబాబు నాయుడు ఏమో ప్రజల సొమ్ము తెంగి పెత్తందారులకి ఇతానికి ఉన్నాడు. నా ఇల్లు అందరిని అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకొని చంద్రబాబు నాయుడుకి మద్దతు పలుకుతూ ఉంటున్నాడు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలతో ఒక్కసారిగా టీడీపీ కొంతమంది టీడీపీ కార్యకర్తలు వచ్చి ఏదో ఎక్కువ చేస్తున్నారు, అది ఇది పవన్ కళ్యాణ్కి ఓవర్ యాక్షన్ ఎక్కువైంది అనేసి కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఇప్పుడు వాళ్ళే నేను చెప్తే వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఇటు మనోడు రా అంటారు, వాళ్ళకి అనుకూలంగా లేడు అనుకో ఎస్మంటాడు చంద్రబాబు నాయుడు అని తీసి దెబ్బలేస్తారు. జూనియర్ ఎన్టీఆర్ సైతాన్నే పక్కన పెట్టారు అన్న టీడీపీ వాళ్ళు. అదే పవన్ కళ్యాణ్ కూడా పిల్ల బచ్చాగాడు వాళ్ళకి, టీడీపీ వాళ్ళకి. వాడిని ఒక ఎర్రగా వాడుతున్నారు. నా ఇల్లు ఓటింగ్ కోసమే పవన్ కళ్యాణ్ వాడుకుంటున్నారు. వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు చెప్పారని 2 జెండాలు మోస్తున్నారు కదా, వీళ్ళకు ఉండాలి సిగ్గు. ఆశకి వద్దండాలి కొత్త ఇంకొండాలి అని వాళ్ళకు ఉండాలి సిగ్గు. అదా నీతిగా న్యాయంగా రాజకీయం చేసుకునే వాళ్ళు ఎవరా? అసలు రాజకీయం అంటే ఏంది? ప్రజల సొమ్ము ప్రజలకు ఖర్చు పెడతాం. అది ఎవడైతే సక్రమంగా ఖర్చు పెడుతున్నాడో వాడికి అధికారం ఇవ్వటం ప్రజల లక్ష్యం. ఎవడు పడితే వాడు వచ్చి నేను సీఎం అవుతా అంటే కుదిరే వ్యవహారం కాదు. ప్రజలు ఎన్నుకుంటే సీఎం అవుతాడు. చంద్రబాబు నాయుడు చేతేనో పవన్ కళ్యాణ్ చేతేనో ఈ మధ్యకాలంలో కొద్దిగా కొత్తగా పార్టీ కూడా వచ్చిందిగా, వాళ్ళు చేతేనే రావు. సీఎం అనేది ప్రజలు ఓటేసి ఎన్నుకునే ఒక పదవి. అది ప్రజలు ఎవరినైతే నమ్ముతారో వాళ్ళకే ఆ పదవి వచ్చింది. ఈసారి జగన్ గారి మీద పోటీగా 4-5 పార్టీలు వస్తున్నాయి కదా, మరి ఎదుర్కోగలరంటారా? ఏమన్నా కార్యకర్తలు ఏమన్నా భయం ఉందంటారా? అసలు కార్యకర్త అనేవాడు చాలా ధైర్యంగా ఉన్నాడు. ఈ అభివృద్ధి చెబుతా నాన్న. ఇప్పుడు భయపడుతుంది ఎవరు తెలుసా? ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీ వాళ్ళకి కోముగా వస్తారు చూడు, వాళ్ళే భయపడుతుంది. నిజాయితీగా వైసీపీ జెండా పట్టుకొని బండ్ల మీద తిరిగేవాడు ఎవడైనా సరే ధైర్యంగా ఉంటున్నాడు. ఎంతమంది అన్నారండి మా పార్టీ వైసీపీ, మా గుర్తు జగను, మా గుర్తు ఫ్యాను, అది సింగిల్గానే ఉంటాం. ఎంతమంది వచ్చినా కానీ భారతదేశంలో మొత్తాన్ని తెచ్చుకున్నా ఇబ్బంది లేదు, జగన్ కల్లే మేము ఉంటాం. జగనే ఒక్కడుగానే ఉంటాడు. రాజారెడ్డి కొడుకు రాజశేఖర రెడ్డి కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ ముగ్గురికే రాజకీయం సరిపోద్ది. ఎవడొచ్చినా చల్లదు. అది ఈసారి షర్మిల గారు అంటే ఆడబిడ్డండి, ఆమె గురించి చెప్పుకోకూడదు. అర్థమైందా? రాజశేఖర రెడ్డి రక్తం అది. తండ్రి కూతురు కాదంటలా, తండ్రి బాటలో నడు. నువ్వు కాంగ్రెస్ పార్టీని ఎంత ఎలిగేషన్ లేపి ఎంత వ్యతిరేకంగా మాట్లాడావో నీకు తెలుసు. షర్మిల గారికి రాజశేఖర రెడ్డి రక్తానివి నువ్వు. రాజశేఖర రెడ్డి అంటే అభిమానించని గుండె ఉండదు. టీడీపీలో వాళ్ళు కూడా ఉంటారు. కానీ రాజశేఖర రెడ్డి పరుగు మటుకు తీమాక. నీకు రాజకీయ అనుభవం కావాలంటే రాజశేఖర రెడ్డి గారి గురించి తెలంగాణ పోయో పార్టీ పెట్టుకున్నావు, నిలబడు. జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి సక్సెస్ కాలేదుగా, 3 టర్మ్లు పట్టింది జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అవడానికి ఏపీలో. నువ్వు కూడా సొంతంగా నిలబడు. అంతేగాని తండ్రి పేరు మటి తీమాక. రాజశేఖర రెడ్డి పేరు నిలబెట్టింది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏదైనా తండ్రి ఆశయాలు, బరువు బాధ్యతలు, ఇంటి పరువు ఏదన్నా కానీ ఇంటి పరువు బాధ్యత తండ్రికి కొడుకే, కూతురికి చెల్లదు. అదేనా? షర్మిలకి రాజశేఖర రెడ్డి ఆశయాలకి సంబంధం లేదు. ఇంకోటి, తెలంగాణలో షర్మిల పేరు ఏదైతే ఉందో ఆంధ్రాలో కూడా అదే పెట్టుకోమను. మురుసుపల్లి షర్మిల శాస్త్రి అదే పెట్టుకోమను. నువ్వు నిజాయితీగా రాజశేఖర రెడ్డి బిడ్డగా నువ్వు రాజకీయం చేయాలనుకుంటే మురుసుపల్లి షర్మిల శెట్టి అదే పెట్టుకో. నువ్వు రాజశేఖర రెడ్డి బిడ్డగా వైఎస్ షర్మిల అని పెట్టుకోమాక. అది నీ వల్ల కాదు. రాజశేఖర రెడ్డి ఆశయాలకు నువ్వు అర్హులు కాదు. అర్హుడు ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. అది ఆయన పార్టీ కోసం కష్టపడ్డాడు, తండ్రి ఆశయాల కోసం. కేంద్ర కాంగ్రెస్నే ఏపీ రాష్ట్రంలో లేకుండా చేశాడు. ఇవాళ నువ్వు అన్న కుటుంబాన్ని ద్రోహం చేస్తున్నావు, కుటుంబాన్ని మోసం చేస్తున్నావు. ఏమొచ్చిద్ది?
రేపొద్దున ఈ పదవులు ఇస్తామని డబ్బు ఇస్తామన్న వాళ్ళందరూ రేపొద్దున ఇంటికి వస్తారా? నువ్వు చనిపోయిన తర్వాత ఎవరైనా వస్తారా? నీకు అండదండ ఎవరు ఉంటారు? కుటుంబమేగా. కుటుంబం ఇంపార్టెన్స్. జగన్ ఏనాడు అన్న నిన్ను తప్పుడుగా నువ్వు వెళ్ళిపోయి తెలంగాణలో పార్టీ పెట్టుకున్నా ఏనాడు అన్న నోరెత్తి మాట్లాడా? మాట్లాడలేదుగా. నువ్వెందుకు ఏ తొందరపాటు నిర్ణయాలు అనేది వేస్ట్, పనికిరావు, రాజకీయానికి అవి సెట్ అవ్వు. షర్మిలాకు ఒకటే నా తరపుకు నేను చెబుతున్నా, నువ్వు మురుసపల్లి షర్మిల శెట్టి శాస్త్రి ఈ పేరుతోనే నువ్వు ఎలక్షన్కి వెళ్ళు. రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకోమాక. వైఎస్ షర్మిల నువ్వు కాదు, నువ్వు ఆడబిడ్డవి, తెలంగాణ బిడ్డవి. నువ్వు ఆడబిడ్డవు కాదు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండాలనుకుంటే వెళ్ళిపో. జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్పుడు ప్రచారం చేయమాక. ఆయన నీతిగా నిజాయితీగా ఉండాడని పాదయాత్ర చేసి నువ్వే చెప్పావు జైల్లో ఉన్నప్పుడు. ఇవాళ వచ్చి నేను అవి చెబుతా ఈ చెబుతా 4 మాటలు. ఒకటన్నా కుటుంబం ఇంపార్టెంట్ ఎవరికైనా. తగులు అన్నదమ్ములకు అవుతాయి, అప్పాజల్లి అందరికి అవుతాయి. కానీ ఫ్యామిలీని రోడ్డు నేసుకోవద్దు. అదేనా? అది ఒకటే షర్మిలాకి వెళ్ళాలి ఈ వార్త.